తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో అందరూ అనుకుంటారు కానీ స్టార్ కిడ్ అని ఒక హిట్ పడే వరకు కూడా నిజంగా ఆ స్టార్ కిడ్ పడే అది లోపల ఉంటది కదా, తెలియని ఒక ఇది. అది మొన్న అఖిల్లో చూసాం అందరం. ఒక్కసారిగా నాగార్జున గారికి సాష్టాంగ నమస్కారం చేసేసి ఇద్దరు వెయిట్ చేసిన సిచ్యువేషన్. ఐ థింక్ నాగార్జున గారిని ఆఫ్టర్ నాగేశ్వరరావు గారు పాస్ట్ అయిపోయి ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. ఆ మూమెంట్ చూసినప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది అండి, చాలా రిలీఫ్ అనిపించింది. నాకు కూడా చిన్న అలా కళ్ళ మీద నీళ్ళు కూడా చిన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు చిన్మయ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, లెనిన్లో ఎంత బాధ్యత ఉందో, పాపం ఎంత తప్పనుందో, అఖిల్లో ఎంత టాలెంట్ ఉందో. నాకు ఎక్కడో నాకు సత్యం గుర్తుకొచ్చింది. నా సినిమా లెనిన్ సక్సెస్ అయినప్పుడు నాకు సత్యం గుర్తుకొచ్చింది ఎందుకంటే చిన్మయ అప్పుడు కూడా నాకు నా సినిమాలు ఒక మాదిరిగా ఆడిని, కొన్ని ఫ్లాప్లు అయినాయి, కొన్ని యావరేజ్లు అయినాయి. 4 సంవత్సరాల తర్వాత నేను 99 తర్వాత నాకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ సత్యం. సత్యం కూడా చిన్మయ అలాగే చేశాడు, పట్టుకుని దగ్గరుండి కథ చేయించి, అసలు ఆ కథ డబుల్ పాజిటివ్ చూశాక మార్పులు చేసి దాన్ని చెక్కి దాన్ని ఇలా పిండి కరెక్ట్గా చేసే వరకు లెనిన్ కూడా అలాగే దానికన్నా ఎక్కువ చేసినట్టున్నాడు చిన్మయ. అండ్ సో నాకు ఆ ఫీలింగ్ నాకు అనిపించింది. ఐ వాజ్ ఇన్ అఖిల్స్ ప్లేస్, ఇది సత్యం అప్పుడు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు సేమ్ కామెంట్స్ ఆల్సో యూస్ టు కమ్ నా గురించి కూడా అప్పుడు చిన్నప్పుడు. ఏది టాలెంట్ ఉంది, అందంగా ఉంటాడు, కానీ కరెక్ట్ బ్రేక్ రావట్లేదు. నాకు కూడా అఖిల్ పట్ల, Akhil is like, we always had that feeling that everyone said he's good looking, he's talented, he dances better than anyone in our family, like fights kanivandi, and he just needed the right platform ante, and Lennon gave him that platform. బాగా కష్టపడతాడు కదా, బాగా కష్టపడతాడు. మీరు అన్నట్లుగా మిగతా అన్ని ఓకే, కానీ డాన్స్ ఒకటి మీ ఫ్యామిలీలో అఖిల్ లాగా ఎవరు చేయలేరు. Akhil is the best dancer in the family. ఓకే. నాకు చైతన్య బాగా సర్ప్రైజ్ చేశాడండి. చైతన్య కూడా చేస్తాడు, నేను అనుకోను. కానీ లవ్ స్టోరీలో సాయి పల్లవి పక్కన ఒక పాట చింపేశాడు కదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సాయి పల్లవి పక్కన టెర్రస్ మీద రెయిన్ సాంగ్ ఉంటుంది. సో ఎక్కడో ఉంది అందరికి, ఏదో కష్టపడితే డాన్స్ చేయగలం. ఓకే. లెనిన్ చూస్తూ విజిల్స్ వేసారా? విసిరేసాను. కానీ క్లైమాక్స్లో, ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్లో తన అఖిల్ యాక్టింగ్ రియలీ హిట్ మీ హార్డ్. ఓకే. నాగార్జున గారు మిమ్మల్ని ఎత్తుకొని పెంచారు, మీరు నాగ చైతన్య అఖిల్ని ఎత్తుకొని పెంచారు. కానీ నలుగురిని వరుసగా నిలబెడితే అందరూ బ్రదర్స్ లాగా ఉంటారు. జీన్స్ అని చెప్పకండి. ఆ తర్వాత ఎలా మెయింటైన్ చేస్తారు? ఒకరికొకరు పోటీ ఏమన్నా ఉంటుందా ఈ మెయింటైన్ చేసే దాంట్లో? ఏం లేదండి, అది జనరల్గా ఒక హ్యాబిట్ లాగా వచ్చేస్తుంది, అది తెలియకుండా. ఇది ఇప్పుడు తాతగారికి ఆయనకి బాగా డిసిప్లిన్ ఉండేది లైఫ్ స్టైల్ పట్ల, ఎక్సర్సైజ్ పట్ల. అంటే అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంతా ఉండేది కాదు, కానీ ఆయన రకంలో ఆయన చేసేవారు. ఎంత ఆయన మార్నింగ్ వాకింగ్ ఎప్పుడు మిస్ అయ్యేవారు కాదు. అదేవిధంగా ఇప్పుడు మా ఫ్యామిలీలో నాకు తెలిసి నేను ఇంకెవరైనా జిమ్ని అస్సలు మిస్ అవ్వం. అది రోజుకి అట్లీస్ట్ ఒక 2 గంటలు జిమ్ చేయాల్సి. 2 గంటలు జిమ్ చేయాల్సింది అందరూ. అంటే అందరూ చేస్తాం, అందరూ. చిన్మామ ఇస్ వెరీ డిసిప్లిన్డ్, ఎవ్రీబడి ఈస్ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో. జిమ్ వర్క్ వస్తే జిమ్ వర్క్ వస్తే అండ్ ఈవెన్ ఈటింగ్ హ్యాబిట్స్, మనం ఏం కన్జ్యూమ్ చేస్తాము ఇదంతా పైనుంచే ఫిల్టర్ అయ్యి వచ్చింది. తాతగారి దగ్గర నుంచి, చిన్మామయ్య దగ్గర నుంచి, ఇప్పుడు చైతన్య అయినా, అఖిల్ అయినా, నేనైనా, ఇప్పుడు వి జస్ట్ వెరీ డిసిప్లిన్డ్ ఇనఫ్. ఓకే. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవటం అట్లా ఉంటుంది. ఇంకా నాకు వెజిటబుల్స్ కూడా బాగా ఇష్టం అండి. ప్రోటీన్ ఎంత తింటానో నేను వెజిటబుల్స్ కూడా. నాకు నాన్ వెజ్ తింటారా? తింటానండి, కానీ కొంచెం లిమిట్లోనే తింటాను, మరీ ఎక్కువ తింటాను. కానీ సినిమా వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫుల్గా పంపించేస్తారు ఫుడ్, టెమిట్ అవుతాం అంతా. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చింది, కానీ మీరు ఫస్ట్లో చేసేటప్పుడు అంతా లేదు కదా సార్. ఒక్కొక్క ఐటమ్ని ఒక 10 ముద్దలను దిగాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. పక్కా నాన్ వెజ్ ఉంటుంది.
కానీ అప్పటి నుంచి ఇప్పటికి మీరు అన్నట్లుగా అంత ఫుడ్ డిసిప్లిన్ ఉండటం నిజంగా గ్రేట్ అది. ఇప్పుడు అంటే ఎక్సర్సైజ్ మీద డిసిప్లిన్ ఉంటే ఫుడ్ ఎంతైనా కుమ్మేయచ్చు. కుమ్మేచ్చా? నా ఎక్సర్సైజ్ నన్ను బతికించింది. ఎందుకంటే నేను మనకున్న ఫుడ్ అలవాట్లు ఇవన్నిటికీ నేను కొంచెం మ్యాక్సిమం డిసిప్లిన్గానే ఉంటాను. బట్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనైతే అట్లీస్ట్ 2 hours a డే. షూటింగ్ ఉంటే కష్టం, బట్ అదర్వైజ్ 2 hours a డే. ఇంట్లోనే ఉందా జిమ్? ఇంట్లోనే. ఓకే. ట్రైనర్ వస్తారు, అది మీరే చేస్తారు? నేనే ఇన్ని సంవత్సరాలు చేసి నేనే చేసుకుంటాను. అందరూ ఎవరికి వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, ట్రైనర్స్? ఐ థింక్ చిన్మామ, అఖిల్ అండ్ చే దే ఆల్ హ్యావ్ ట్రైనర్స్. ఓకే. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఒక ప్రత్యేకమైన పాత్ర ఏదైనా ఉంటే వేర్ యూ హ్యావ్ టు గెట్ రిప్ట్ ఆర్ ఏదైనా 6-pack చూపించాలంటే లైక్ అలాంటి సన్నివేశాలు ఉంటే ప్రాబబ్లీ ఐ గెట్ ఎ ట్రైనర్, బట్ అదర్వైజ్ ఐ ట్రైన్ మై సెల్ఫ్. ఓకే. కానీ నాగార్జున గారు కూడా రైస్ తిని 20 years పైన అయిపోయిందంట కదా సార్? రైస్ తింటాడు, బ్రౌన్ రైస్ తింటాడు, మామూలు వైట్ రైస్ తింటాడు. ఏదో చాలా తక్కువ తింటాడు నాకు తెలిసి. అదే అలవాటు వచ్చింది. అది బేసిక్గా తాత దగ్గర నుంచి వచ్చింది అలవాటు. ఆ తాతగారు ఎప్పుడు అన్నం తక్కువ కూరలు ఎక్కువ అనేవారు చిన్నప్పటి నుంచి. సో మేము కూడా అక్కడి నుంచి అన్నం తక్కువ కూరలు ఎక్కువ మామయ్య చూసి నేర్చుకున్నారు. ఆ ప్రాక్టీస్ వచ్చింది, తాత దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, మీకు ఒక 100 varieties నేను తెచ్చి పెట్టాను అనుకోండి, మీరు ఒక్కొక్కరు ఇంత తింటారేమో సార్? లేదు, ఆ ఒక్కరోజు కుమ్మేస్తానండి. ఆ ఒక్కరోజు కుమ్మేస్తాను, నెక్స్ట్ డే కొంచెం జాగ్రత్తగా ఉంటాను, నేను కాంపెన్సేట్ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేస్తాను, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, లేకపోతే బర్న్ ఆఫ్ చేయడానికి ఒక ట్రెడ్మిల్ ఎక్కుతాను. చెప్పలేదు, కానీ మీరు నన్ను భోజనానికి పిలిస్తే నేను మొహమాటం లేకుండా మీకు నా కోట మీ కోట కూడా తినేస్తా. కానీ గూగుల్లో ఉంది, నేను చెప్పకూడదులే, కానీ 50 దాటిన తర్వాత చాలా చాలా కష్టం. ఒక మనిషి మజిల్ అదంతా చాలా చాలా కష్టం అంటాం, కానీ చాలా ఈజీ, ఏముందిలే సినిమా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అది చేస్తారు ఇది చేస్తారు. డబ్బు కాదు ఇక్కడ కావాలి, కొంతవరకే చేయొచ్చండి. ఏం చేసినా కొంతవరకే. అంతే. కానీ అది నిజంగా మీరు ఇప్పటికి ఫాలో అవుతున్నారంటే మిమ్మల్ని కాపాడుతుంది కూడా అదే సార్. అంతేనండి. హెల్త్ అండ్ వెల్త్. అంతే. హెల్త్ ఇస్ వెల్త్. అంతే. హెల్త్ని ఎంతవరకు మనం కాపాడుకోగలమో ఎంతవరకు మెయింటైన్ చేయగలం. గ్రేట్. ట్రై అండ్ డూ మై బెస్ట్. కానీ ఎప్పుడన్నా చైల్డ్హుడ్ డేస్ అంతా గుర్తొస్తాయి సార్? హైదరాబాద్లోనే చదివారు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐ థింక్ పబ్లిక్ స్కూల్ అటు వెళ్ళినప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు సిటీలో ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ, చిన్నప్పుడు జ్ఞాపకాలు? అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ నాకు మా స్కూల్తో కనెక్షన్ బాగా అంత ఎక్కువ లేదండి ఇప్పుడు. అప్పుడప్పుడు ఏదైనా రియూనియన్ ఈవెంట్స్కి ఏదైనా వెళ్తాను. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్తో ఇంకా చనువు ఉంది. ఆ ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి వాళ్ళే ఉన్నారు, ఆ ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది, చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. ఓకే. సో జ్ఞాపకాలు ఉంటాయి. నేను ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి మై ఫేవరెట్ సిటీ, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దిస్ సిటీ. ఓకే. దట్స్ మై స్టోరీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.